సో ఈ సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి ఒక ఎవిడెన్స్ అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి మేనర్ అబ్బాయి దొరకడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆవేశపడిపోతున్నారు. సో అబ్బాయిని మాకు అప్పగించండి మేము చంపుదామంటూ ఇక్కడ స్థానికులు అయితే మాట్లాడడం చూస్తున్నాం. సో ఒకసారి ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులు కూడా మోహరించేశారు, క్లియర్ చేసేస్తున్నారు. మొత్తం ఇక్కడ పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి ఆ అబ్బాయిని ఎలాగైనా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు. శిక్షించకపోతే మాకు అప్పచెప్పండి అంటూ ఇటువంటి ఉద్రేకం చెంది భావోద్వేగ పరంగా వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం, ఇంకేమంటున్నారో చూద్దాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. అక్కడ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసి మరొకసారి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ అయితే పెద్దగా లేవు, ఎందుకంటే తను మైనర్ కావడంతో. సో అతని గురించి అయితే చెప్తున్నా. సో ఇంత పక్కా ప్లానింగ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఇటువంటి క్రిమినల్ చర్యకి ఎందుకు పాల్పడ్డాడనేది ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అంత చిన్న 10వ తరగతి అబ్బాయి ఇటువంటి ఘటనకు పాల్పడమని అందరికీ షాకి గురి చేసింది. అంతేకాదు అతను గ్యాస్ సిలిండర్ కూడా మొత్తం గ్యాస్ లీక్ చేద్దామన్న ఒక భావనలో కూడా ఉన్నట్టుగా కూడా ఆ పేపర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి దీనికి సంబంధించి మరింత వివరాలు రావాలి. ఒకసారి ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ పోలీసులు కూడా మొత్తం మోహరించేయడం చూస్తున్నాం. కొంత ఎవిడెన్స్ కూడా ఇప్పుడే తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. అండ్ ఇక్కడ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. మీరు విజువల్స్ ఒకసారి చూడొచ్చు. పిల్లడికి చంపాలి. ఏ పిల్లడు చంపిండు ఆ అమ్మాయిని ఆ పిల్లడిని చంపాలి. ఎందుకంటే వారు పొద్దున్న ఇంత పాప షాప్కి వెళ్ళడానికి భయపడుతుంది. ఆడపిల్లలంతా చీప్ అయిపోయినారు. న్యాయం జరగాల, న్యాయం జరగాల. పిల్ల తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాల. ఎక్కడ వాడే మాకు తెలియదు. మాది వరుస మేము బతకడానికి వచ్చినాము. సంజీవరావుకు ప్రతి శానాలు వేసాను. రేపు పొద్దున వయసుని పిల్లలు ఎదురన్నారు. సంబంధాలు వస్తాయా? ఎక్కడ జాబ్ దొరుకుతుంది దానికి? అలా ఆవిడకి ఎక్కడ జాబ్ దొరుకుతుందా? మేము ఎలా బతకాలా? మేము కడుపుకు బతకడానికి వచ్చినాము. 50 సంవత్సరాలైంది మేము వచ్చి హైదరాబాద్ లో అడగట్టి. మేము ఒకరికి సంపడానికి రాలేదు, కడుపుకు బతకడానికి వచ్చినాము. మేము మంచి బతకాలని వచ్చినాం కానీ మా మీద ఇంత నిందెట్టారు. సంజీవరావు మంచోడని ప్రతి శానాలు వెయ్యాల. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం రావాలా. అది మాకు న్యాయం జరగాలి. అబ్బాయి ఎవరో మాకు తెలియదు. అబ్బాయి చంపిస్తే మా వాళ్ళకి వేస్తారు పోలీస్ స్టేషన్. మా మీద నిందేసి 5 రోజులు దొరికింది కదా. దొంగ దొరికితే పోలీసు వాళ్ళతోటి సంపనికి చేత కాకపోతే ఇంటికి తీసుకురమ్మని లేడీసే చంపేస్తాం మేము. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజు ఆడపిల్లని చంపిండు, మళ్ళీ ఇంకో చంపుతాడు. అలాగే ఎంతమంది చంపుతాడు? ఆయన చంపాలా. ఇంకా జరగొద్దు, తప్పు జరగొద్దు. ఇంకోసారి తప్పు జరగొద్దు. ఆయన చంపాలా. మా సంజీవ్ పేరు మంచిగా రావాలి, మంచి పేరు రావాలా. అబ్బాయికి సొసైటీలో మంచి పేరు రావాలా. ఆయన మంచోడు, ఆయన ఎట్లా అంటాడు కాదు. ఈ ఏరియా మొత్తం అడగండి, ఆయన ఎట్లా అంటాడో చెప్తారు. మాకు తెలుసు, మాకు తెలుసు సార్. మా ఫ్యామిలీకి తెలుసు, మాకు తెలుసు, ఈ బస్సులో తెలుసు. ఇంటికాలు సంజీరావు గురించి తెలుసు. ఇంటికాలు మంచి వాళ్ళు కాకపోతే ఇంటికాలు కాల్ చేస్తారు. రేపు ఎక్కడికైనా జాబ్ చేస్తారా సంజీవ్కి? జాబ్ ఎవరు సంజీవ్కి? ఫ్యామిలీ ఎలా బతకాల? వాళ్ళ ఆవిడకి ఇస్తారా? పిల్లలు స్కూల్ పంపిస్తారు. ఏమంటారు? నేను ఆయన అందరూ చేశాడు, మీరు వద్దంటారు. ఏం నిందలు పడాలి చెప్పండి ఒకసారి. ఎట్లా వస్తుంది సార్? రేపు సంబంధం రావాలంటే అమ్మాయికి మీ ఆయన అంతకుడు చంపారు, తిప్పినారు పోలీస్ స్టేషన్ అంట అంటారా అనరా? అది మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి సార్. నేను ఒక మాట చెప్తున్నా, ఇది మాత్రం అయితే చాలా ఖండిస్తున్నా నేను ఈ రోజు. కానీ ఇక్కడ నువ్వు చిన్న పిల్ల, నేను నాకు కూడా బిడ్డ ఉన్నది. నువ్వు ఉండరా కానీ నువ్వు నా పిల్లలైన ఆయన కూడా వాడు దొరికితే మాత్రము నా ఇంటికైనా కట్టేసి కారం పొడి వీరం పొడి కొట్టి పడేంతుంటి. ఈయన నాకు అన్న అవుతాడు ఆగమయ్య, పెద్దమ్మ కొడుకు. ఇంతకన్నా చెప్తున్నా. మళ్ళా మన టీఆర్ఎస్ లీడర్ వచ్చిండా, ఓ టీఆర్ఎస్ లీడర్ వచ్చిండా, ఓ బీజేపీ లీడర్ వచ్చిండా, ఓ కాంగ్రెస్ లీడర్ వచ్చిండా, ఎవరైనా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ వాళ్ళను 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఓదార్చిన వాళ్ళు ఉన్నారా? 4 రోజులు అవుతుంది ఓదార్చిరా వాళ్ళను. ఓదార్చలే. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెస్ వాళ్ళ మీద కోపం అవుతాం. ఎందుకంటేనా చెప్తాం, ఎందుకంటేనా సంజీరావు అని చెప్పి మొత్తం ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది. ఎవరు చేశారో తెలీదు 1 వీక్ దాకా. ఇప్పుడు దొరకగానే కానీ అతనికి ఇంకా పేరు ఇట్లా పెడుతూనే ఉన్నారు సంజీరావు చేశాడని. ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా రోజులు ఎందుకంటే అతను ఇంట్లో పోయి ఇంట్లో డిస్మాండిల్ చేశారు. ఎంక్వైరీకి పోతే ఇంట్లో ఎవరి ఇంటికి వెళ్ళారో వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా, మీరు చేస్తారంటే చేయండి, సిన్సియర్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారంటే ఇట్లా చేస్తారంటే చేయండి, లేకపోతే చేయకండి, డ్యూటీ చేయకండి. ఈ అబ్బాయి ఎవరో తెలియదండి మాకు, కానీ చెయ్యకుండానే చేశానని చెప్పి తన పేరు మీద చేశారు. మా బాబాయ్ మీరు వేశారు. ఎందుకంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, అతని ఫ్యూచర్ ఉంది. ఆయన ఇంట్లో కూర్చోరు. ఆయన ఎందుకంటే ఆయన 50,000 శాలరీ, ఒక మంచి కంపెనీ ఎంప్లాయ్ అయినా కంపెనీ డిస్మాండిల్ వల్ల 1 వీక్ ఇంట్లో ఉన్నారు. సో దానివల్ల మీరు డిఫరెన్స్ పోయి కంప్లైంట్ రైజ్ చేయడము, సంజీరావు చేశాడని ఫోటో పెట్టి బ్లేమ్ చేయడం. సో 10 మందికి పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఉంది. సో మీరు ఛానల్స్ వాళ్ళు చేసేటప్పుడు రియల్ గా మాట్లాడండి, లేకపోతే లేదు. మేము ఒకటే చెప్పేది సార్, మీరు మీడియాలో ఎన్నిసార్లు మాట్లాడినా మేము ఒకటే మాట మాట్లాడేది, అందరికి ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ ఈ ఆడపిల్లని చంపిండంటే మర్రా ఆడు బతికి ఉంటే ఇంకో ఆడపిల్లని చంపుతాడు. తల్లి కడుపు కోత ఎప్పటికి పోతుందా? మీడియాలతోటి కాకపోతే, పోలీసులతోటి కాకపోతే మాకు వదిలేసేది, లేడీసే మేమే చంపేస్తాం. ఇది ఒకటే మాట, మాకు వదిలేసేది మేమే చంపేస్తాం అంతే. వాని చంపాలి, లేదు వాని అభం శుభం లేని వాని బదలం చేసి 2 ఆడపిల్లలు ఉన్న వాని బదలం చేసి వాని పోలీస్ స్టేషన్ కి పెళ్ళం వానికి వేసిరు. దునియా మొత్తం మీడియా వాళ్ళు ఇది చేసిరు అనవసరంగా. చంపినాడు వేరాడు, అనవసరంగా ఉన్నాయని ఎందుకు ఎట్లా చేస్తారు? ఇది ఎంతవరకు న్యాయమా? మీకు న్యాయం అనిపిస్తుందా? ఆయనకు పెళ్లికి 2 పిల్లలు ఉన్నారు, ఎవరు చేసుకోబోతాడు? మీ నాయన అంత కూడా అంటారా అన్నారా? మరి వాడు బతికేందుకు ఉండాలి చెప్పండి. మరి వాళ్ళతోటి కాకపోతే మాకు వదిలేయండి, మేము చెప్తాం. అదే పోలీసు వాళ్ళు చంపారు. అందరు అమ్మలకి ఆడపిల్లలు ఉంటారు. बोलिए भैया, मैं भी इधर नहीं भैया, वो उधर है ना, मैं उधर से आए, 3 दिन से ऐसा हो गई. హాయ్ तुम्हारे को 3 రోజుల నుంచి అవుతుంది, 4 డేస్ ఉంది. ఇక్కడ కిరేకున్న వాళ్ళకు వీళ్ళందరూ మొత్తం అంటున్నారు. మరి ఫస్ట్ నుంచే ఇట్లాంటి ఎంక్వైరీ అనేది మీకు ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీరు గట్టిగా అంటే మమ్మల్ని అందరూ మీరు ఫోర్స్ చేస్తున్నారు. ఆ మూమెంట్ అనేది మీరు ఫస్ట్ నుంచే ఉంటే ఇట్లాంటివి వచ్చేటి కావు, ఇంతవరకు వచ్చేది కాబట్టి వాడు మాత్రం మీకు దొరికితే, మీకు మాత్రం ఉంటే లేడీస్ ముందరనే పెట్టేసి ఇది కావాలి అంతే. బట్ మీకు కాకపోతే ఇక్కడ వచ్చేసి వదిలిపెట్టేయండి అంతే. మినిమం 10 years బ్యాక్ కూడా ఒక అమ్మాయికి ఇట్లనే అయ్యింది. అట్లాంటప్పుడు మీరు చాలా ఎంక్వైరీ చేసి చాలా కంటిన్యూగా ఉంటేనే ఇక్కడ అనేది చాలా స్ట్రిక్ట్ అవుతుంది. కంపల్సరీ వస్తున్నాం భయ్యా, అతను మాత్రం దొరికినా గానీ మాకు మాత్రం వదిలేదని ఇది ఒకటి కోరుకుంటున్నాం. లేడీస్ కాబట్టి మాకు తెలుసు అది బాధ, వాళ్ళకు ఉన్నారా లేదనేది మాకు తెలుసు. అందుకని చెప్తుంది లాస్ట్ అండ్ ఫైనల్. అట్లాంటి అంటే చిన్న మరి బయట ఆడుకోద్దా భయ్యా? మరి ఫ్యామిలీస్ అంటే డ్యూటీకి వెళ్తారు, మమ్మీ డాడీ వాళ్ళు. అట్లాంటప్పుడు కొంతమంది ఉంటారు కింద, వాళ్ళకి వదిలేసి వెళ్తారు భరోసా పెట్టుకొని. అంటే భరోసా పెట్టుకొని వెళ్ళినంత మాత్రం ఇట్లాంటివి అవుతాయా? అందుకని చెప్తుంది. థ్యాంక్ యూ భయ్యా. పేరెంట్స్ ఉండాలి భయ్య అట్లా ఇంట్రెస్ట్ అనేది. అట్లా బయటకు వెళ్ళినా ఇట్లాంటి చేస్తున్నాడు మనకు ఉండాలి. వీడు ఇంత భయంకరంగా చేస్తున్నాడు, భయంగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళకు కూడా మైండ్కి అనేది రావాలి. వీడు ఇంత భయంతో మాట్లాడుతున్నాడు, భయంగా చేస్తున్నాడు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు లేని పని వాళ్ళ పైన ఇంతలేస్తే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. అందుకని చెప్తుంది వాడిని తీసుకొని రండి, ఎక్కడున్నా సరే, మీ దగ్గర ఉన్నా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నా కంపల్సరీగా తేవాలని కోరుకుంటున్నాం లేడీస్ అంతా. సో బాబు అలా చేశాడంటే ఎవరు నమ్మడానికి లేదండి. ఇప్పుడు అన్ని ఇలా పిల్లలు ఫోన్లని ఆన్లైన్లని ఇలా చేసుకుంటూ ఇలా చిన్న పిల్లల్ని 10th క్లాస్ బాబు అలా చేశాడంటే ఎవరైనా నమ్మాలంటే కూడా ఎలాగో అనిపిస్తుంది. అదే పక్క ప్లాన్గా రాసుకొని ఏమండి అది అంత పకడ్బందీ మర్డర్ చేశాడంటే ఏదో పెద్ద ఒక క్రిమినల్ మైండ్తో ఆలోచించేసి ఎవరో ఇప్పుడు కంటిన్యూగా ఒక దొంగతనాలు క్రిమినల్ చేసే వాళ్ళు
అలాంటి పనులు చేయాలి. ఒక 10th క్లాస్ కుర్రోడు అట్లా అది ఈ పక్క స్కూల్లో రావు స్కూల్లో చదువుతున్నాడంట. మళ్ళీ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నట్టు, టీచర్స్ ఏం నేర్పిస్తున్నట్టు ఇలాగా చేస్తే, ఇప్పటి నుంచి ఇలా చేస్తే అని అందరం అనుకుంటున్నారండి. అంటే మనం పేరెంట్ అంటే మనం అనుకుంటాం కదండి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ ఉండాలంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉంచితేనే బాగుంటుందని మనం అనుకుంటాం కదండి. టీచర్స్ కూడా బుద్ధులు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి. అయినా కానీ ఈ 10th క్లాస్లోనే కదా, ఇప్పుడు ఏది ఇంటర్మీడియట్కి వచ్చాడు, తర్వాత పెద్దగా అయ్యాడు, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. లేకపోతే ఎలాగ చెప్పండి? మొబైల్ పని చేయాలి. పిల్లలకి మొబైల్ ఇచ్చి చెడబట్టవద్దు. పిల్లలు ఏం చేస్తున్నారని చూడాలి. పిల్లలు 10th క్లాస్ న్యూస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అంటే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ వెనక చూసి వాళ్ళ ఫాలో అయిపోవాలా. స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఇచ్చి వీళ్ళు ఎక్కడో కానీ చూసుకోవడం కాదు. ఇట్లాంటి కేసులు మంచి ఫస్ట్ టైం అయిపోయింది హైదరాబాద్ లో. ఇది ఎప్పుడు కాదు ఇట్లా మైనర్ కేసు. 10th క్లాస్ ఆ అమ్మాయి కేంద్రీయ విద్యాలయ నంబర్ 1 స్కూల్ హైదరాబాద్ లో. అటువంటి పిల్లలు స్కూల్లో ఇట్లా చంపారంటే చాలా దారుణం. ఇది అక్కడ పేరెంట్స్ గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లు ఇచ్చే చెడగొట్టడం కాదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి చూడాలి, ఆలోచించండి. అదొకసారి చెప్పండి పబ్లిక్ అంతా. వాడు నేర్చుకుంటాడు, వాడు క్రైమ్లన్నీ చూసి నేర్చుకుంటున్నాడు. వానికి అవగాహన లేదు. వాడి మొబైల్ వాడికి అంతా నేర్పిస్తుంది. ఇట్లా చేయాలని నేర్చుతున్నాడు. వాడి చదువు మీద జాస్తి లేదు వానికి. ఇవన్నీ చూసి ఓటీపీలు సినిమాలు చూసి వాడు దారుణంగా అట్లా అయినాడు. వాడు మైనర్ వాడు. వాడిని తీసి జైల్లో పెడతారు అంతా, ఇంకేం లేదు. వాడిని చంపినా లాభం లేదు. వాడు చిన్నపిల్లలు. న్యాయం అంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లని కోల్పోయారు కదా బాస్. వాళ్ళంతా ప్రాబ్లం చూడండి. మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయినారు. ఎంత మంచి స్కూల్ చదివిన ఆ పిల్ల స్పాయిల్ అయిపోయింది. కరెక్టే కదా. ఇది తక్షణమే గవర్నమెంట్ సీఎం గారు కానీ తక్షణమే మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ తీసుకుంటుందని మా ఆశ. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ముందుగా చూడాలి మనం. ఈరోజు స్క్రిప్ట్గా అంటే ఒక అబ్బాయిలు స్కూల్లో కూడా విద్యార్థులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కాకుండా మరొకసారి ఇలాంటి కాకుండా స్కూల్ వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు గవర్నమెంట్ దీంతోనైనా గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ తీసుకొచ్చి స్కూల్స్లలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ 6 months ఒకసారి స్టూడెంట్స్కి ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఈ క్రైమ్ చేస్తే ఏమవుతుంది, అసలు ఇట్లాంటి చేస్తే ఏమవుతుంది, నిర్భయ చట్టాలు కానీ ఇలాంటి చట్టాలు, టీమ్ చట్టాలు కానీ అలాంటి స్టూడెంట్స్కి నేర్పించే బాధ్యత స్కూల్ మీద వ్యవస్థ మీద ఉంచాలి. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆడపిల్లల పంపాలన్నా చేయాలన్నా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లగాడు అసలు 10th క్లాస్ పిల్లగాడు అసలు ఇలాంటి హత్య చేసిరంటే అసలు ఎవరు నమ్మసక్తంగా లేదు. అది కూడా ప్లాన్ గా ఒక స్క్రిప్ట్, ఓటీటీ, యూట్యూబ్ అట్లాంటివి చూసి క్రైమ్ ఎలా చేయాలి, ఎలా చాకు జాష్ పెట్టాలి, క్రైమ్ చేసి ఎలా తప్పించుకోవాలనేటిది ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఈ ప్రీ ప్లాన్ గా రెక్కి చేసి ఈ అమ్మాయిని హత్యం చేశారు. 20 కోట్లు పొడిచింది ప్లాన్ గా. గ్యాస్ లీక్ చేసేసి అవసరం అనుకుంటే ఆ ఇల్లే పేల్చాలన్నంత ప్లాన్ గా ఉన్నాడంటే ఇంకా 10th క్లాస్ లోనే అంత అందులో మొత్తం మెన్షన్ చేసిండు. ఆ స్క్రిప్ట్ లా మొత్తం మెన్షన్ చేసిండు. ఆయన దాని పేరు కూడా మిషన్ ఏదో పెట్టిండట, అది దాని మీద చేసిండు. అసలు స్టూడెంట్స్ కి పేరెంట్స్ కూడా ఫోన్స్ ఇవ్వకండి. ఈ కోవిడ్ వచ్చిన నుంచి వెళ్ళి పేరెంట్స్ కి ఫోన్లు ఇచ్చి ఫోన్లు చెడిపేసి పిల్లల్ని చెడిపేసి ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లలో పబ్జి ఆడడం, ఫ్రీ ఫైర్ ఆడడం, ఇట్లాంటి ఎలా గన్ షూట్ చేయడం, ఈ నేరాలు ఘోరాలు ఇట్లాంటి ఒకటి క్రైమ్ లాంటి వీడియోస్ చూసి అసలు పిల్లలన్నీ నేర్చుకుంటుర్రు. అసలు చిన్న పిల్లలు కూడా విచిత్రంగా మాట్లాడుతుర్రు. ఒకసారి మనం ఏం సమాజంలో ఉన్నాం, అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం అనేది ఒకసారి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ ఈ దీంతోనైనా మనం ఒక సిగ్గు తెచ్చుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటిది కాకుండా అంటే మళ్ళొకసారి ఇట్లాంటిది కాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకొని బాధ్యత కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. బాబుని తీసుకెళ్లిపోయారు కదా, అట్లా తీసుకెళ్ళొద్దు కదా. బాబుని నడి రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెడితే వాడికి భయం ఉండే. ఆమె ఏమంటుంది, తల్లి ఏమంటుందంటే నాకు జరిగింది పక్క పిల్లలకు జరగొద్దు అంటుంది. ఆమె బిడ్డ పైన గురించి ఆలోచించట్లా, పక్క జనాల గురించి ఆమె ఆలోచిస్తుంది, పబ్లిక్ గురించి ఆమె ఆలోచిస్తుంది. ఆమె ఒక ఎంప్లాయ్ అయ్యిండు కూడా ఆలోచిస్తుంటే ఎంత తల్లి పోయిన ఆవేదన. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాబుని రోడ్లో నిలబెట్టేసి
పెట్రోల్ పోసి తగలబెట్టాలి. అప్పుడు పక్కన వాళ్ళకి కూడా భయం ఉంటది కదా. ఇప్పుడు పిల్లలకి ఏమో తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు తప్పు చేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అతను శిక్ష వేస్తారు, ఎన్ని రోజులు వేస్తారయ్యా? అట్లా కాదు, జనాల్లో వదలండి. ఇప్పుడు కొంతమంది కనిపించరు మనకి, కనిపించినప్పుడు ఆ మనిషిని శిక్షించాలా లేదా? ఇప్పుడు కోర్టులు, జడ్జీలు, లాయర్లు అనేసరికి లేట్ అయిపోతుంది. వీళ్ళకి భయం ఉండట్లే, అరే వాడిని ఏం చేసిండ్రా, మనోళ్ళు కూడా ఏం చేస్తాడని పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇలాంటి మార్పు స్కూల్లో నుంచే చెప్పాలి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు ఎంత అయినా పొద్దులేస్తే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు. స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూడట్లా. వాళ్ళు ఎంప్లాయీస్ అండి. వాళ్ళ పాప కేంద్ర విద్యాలయంలో చదువుతుంది. ఎంత గ్రేట్ చెప్పండి. మనం పిల్లలు వేయలేము, మామూలుగా సీట్ రాద్దాల్లో వచ్చిందంటే ఎంత కష్టపడితే వచ్చింది ఆ సీటు. బాబుకి ఆయన సన్నతనం నుంచి కుక్కడిపల్లి వచ్చిండు బాక్స్ ఇవ్వటానికి. ఎందుకు వస్తాడు? ఒక తండ్రి ప్రేమ అట్లాంటిది. వాడికి తెలీదా? వాడు అమ్మ లేదా, వాడు నాన్న లేడా, పిల్లలు లేరా వాళ్ళకి? అట్లా ఎట్లా పెరుగుతారండి పిల్లలు? నాకు అర్థం కాలేదు. మరి అంతే కదా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం నడవాల్సిన దారిలో నడిపితేనే కదా నడిచేది. అట్లా అంత మూర్ఖంగా ఎట్లా వేస్తారు పిల్లలు? మొత్తం లెటర్ రాసుకున్నాడు. ఇంకంటే గ్యాస్ కూడా ఇప్పాలనుకున్నాడంట, గ్యాస్ ఇప్పలేదు. అంత గంటలో అంత. ఇప్పుడు మేము 11 గంటలకు ఇక్కడే జెండా వేసాము అక్కడ పాపారెడ్డి బొమ్మ కాడ, ఇదే లైన్ లో. ఇక్కడ ఎంత జరిగిందంటే వాడికి ఎంత భయం లేకపోతే అండి. ఇప్పుడు అతను ఏం చేయాలంటే జనాల్లో వదలాలండి. వదిలితే పెట్రోల్ పోసి తగలబెడతాం, మన ముందే కాలిపోతాడు. అప్పుడు వేరే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు అతను బతికి ఏం చేస్తాడండి? ఆ చిన్న వయసులో అట్లా చేసాడు. అతను ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు అతను ఉంచాలి చెప్పండి మీరే? ఏదైనా 1 దెబ్బ 2 దెబ్బలు పొడిచాడంటే బతికుందంటే సరే పోనీ, ఆ బాబుకి మనం అంతగానం చేసినప్పుడు ఆ బాబుని ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడే పెట్టాలండి, ఇక్కడే పెట్టి పెట్రోల్ పోయాలి. అది నేను అనేది. న్యాయం చేయాలంటే తల్లిదండ్రులకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా జరిగినాయి, కొన్ని తెలియదు మనకి. దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టాలని మేము అంటున్నామండి. అది బుజ్జు కోసం చంపాలి అంటే అతను పైసల కోసం వెళ్ళాడంట. అతను ఏదో స్కూల్ కూడా వెళ్ళదంట. ఈ రోజు వాళ్ళది ఎంత 4th ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్. దిగేసిండు, పైసలు తీసుకున్నాడు, గల్లా బాగలు కొట్టాడు. ఆ పాప ఏదో ఎదురు తిరిగినట్టుంది. ఇక ఆ పాపను పడేసేసి ఇంట్లో ఉన్న చాకుతోనే పొడిచాడు. వాళ్ళకి 3 చాకులు ఉండేదంట, 2 ఉన్నాయంట. ఒకటైతే కనిపించలే, అంటే అతను ఇంట్లో తీసుకెళ్ళిండో మరి ఎడన్నా పడేసిండో తెలియదు. జరిగింది అది. అయితే ఇప్పుడు ఆ బాబుని తీసుకెళ్లిపోయారు. ఎందుకు తీసుకెళ్లాలండి అట్లా చేసిన బాబుని? జనాల్లో వదిలేయండి, వేరే వాళ్ళకి భయం ఉంది. తెలియదు బాబు గురించి. ఇక్కడ పక్క బిల్డింగే కదా, తెలియదు. అందరూ ఇలా ఫ్రెండ్స్ తెలుసు అంట పిల్లలకి. వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడంట. ఎట్లా అయిందిరా? ఇప్పుడు వాడు అక్కడ ఏమడుగుతున్నాడు? పిల్లోడు ఫోన్ చేసి ఏమైందిరా, ఎట్లా చేసినవరా అట్లా అంటున్నాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అట్లాంటి అవకాశం ఎట్లా ఇస్తారండి మీరు చెప్పండి? ఇప్పుడు పోలీసు వారైనా సరే, ఎస్ఐఎస్ సిఎస్ఆర్ అయినా ఎవరైనా న్యాయం చేయొచ్చండి, తప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పుడు పిల్లలందరూ నేర్చుకుంటారు కదా. అది చిన్న పిల్లల పైన కదండి, పెద్దోళ్ళ మీద కదండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే కేసులు, లాయర్లు, కోర్టులు అనేసరికి లేట్ అవుతుంది. వాళ్ళకి భయం ఉండట్లేదు, భయం ఉంది. అట్లా చేసిన బాబుని అప్పచెప్పండి, పబ్లిక్ అప్పచెప్పండి, వాళ్ళే చెప్తారు. అదే కోర్టు అండి, అదే లాయరు. ఇప్పుడు మనం కోర్టులు చిన్న పట్టడం కాదు. మనం మాకేందంటే మాకున్న బాధను బట్టి మేమేమన్నా అతను ఏం చేయకపోతే మేము చేస్తే మా తప్పు. అంతగానం పాపం చేసినప్పుడు అతను పబ్లిక్ లో వదలాలి కదా. పబ్లిక్ వదిలినప్పుడు అప్పుడు వేరే వాళ్ళకి కూడా భయం ఉంటది. అట్లా పాప పోయింది రాదు. వాళ్ళ తల్లి కోరుకునేది ఏంది? పక్క పిల్లలకి అట్లా జరగకూడదు, నా బిడ్డ పోయినా సరే పక్క పిల్లలు జరగొద్దు అంటుంది. అట్లా ఏ తల్లి కోరుకుంటదండి? అట్లాగే మేము ఇప్పుడు ఈ రోజు ఆ పాపకి అనుకోవచ్చు, రేపు ఇంకో పాపకి అవుతుంది. అప్పుడు మాకు ఎవరికైనా బాధే కదా. అసలు ఈ కుక్కడపల్లి ఇలాంటివి జరగవండి. మొన్న కుక్కడపల్లి ఏమన్నారంటే గంజాయి గ్యాంగ్ అన్నారు. కుక్కడపల్లిలో ఒక సీఎం ఉంటాడు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఇక్కడ ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇంత మంచి ఏరియా ఇది, ఇక్కడ అలాంటివి జరగవు. కానీ ఇప్పుడు కుక్కడపల్లిలో గంజాయి ఏరియా అంటే అది ఒక స్లమ్ లాగా అయిపోయింది. ఇది ఈ కుక్కడపల్లి అంటే ఒక సిటీ లాగా. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగినప్పుడు మనం
ఆ పాపకు న్యాయం చేయాలంటే అతను తగలబెట్టేసేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టి. ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 5 రోజుల సంది ఈ కేసును బాగా సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళకు ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము అసలు ఊహించలేదు, ఒక చిన్న పిల్లోడు ఇంత హత్య చేస్తాడా, ఇన్ని కత్తిపోట్లు పడతా అని చెప్పేసి మేము అసలు ఊహించుకోలేదు. ఏవో వేరే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళకు తల్లిదండ్రులకు వాళ్ళ గొడవలు ఉన్న వలన ఇంత హత్యలు అయినాయేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక చిన్న పిల్లోడు ఇంత అగత్యానికి పాల్పడతారని చెప్పేసి మేము అసలు మాకు ఆలోచన కూడా రాలేదండి. కానీ అట్లాంటి పిల్లలు మాత్రము బాగా యూట్యూబ్లు చూసి టీవీలు చూసి బాగా పాడైపోయినారు. అట్లాంటి దానికి ఆ పిల్లలు కొంచెం దూరం పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి, పిల్లలకు మాత్రం శిక్షించాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళకన్నా అంత ఐడియా లేవండి, చిన్నపిల్లలకు బాగా ఐడియాలు. అసలు పిల్లలు ఈ కాలంలో పిల్లలక లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళని అయ్యో ఏంది ఇది తప్పు ఇది చెడు అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ చిన్నపిల్లలు మాత్రం ఇది తప్పు, వాళ్ళకి ఏది మైండ్కి వస్తే అదే చేసేస్తున్నారు, అంతే వాళ్ళకు తిరిగింది చేసేస్తున్నారు అంతే. అట్లాంటి పిల్లలు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. ఇక్కడ సర్కిల్ ఇంకా సైడ్ పెట్టుకుంటాడని ఆ పిల్లోడు 10th క్లాసు గమనించాను. కానీ కాకపోతే ఆ పిల్లోడు అని చెప్పేసి తెలియదు, గమనించాను చూశాను, ఆ పిల్లోడు అని తెలియదు. ఆ అబ్బాయి విషయంలో అయితే ఆ అబ్బాయికి నడి రోడ్ల కిరోషన్ పోసేసి, ఎందుకంటే ఒక అబ్బాయి చేస్తే 10 మంది అబ్బాయిలు నేర్చుకుంటారు ఇవాళ రేపు. అట్లా అయిపోయింది. పిల్లలు ఒక పిల్లడు తప్పు చేసాడు అనుకో, వాడే తప్పు చేసాడు మాకేం కాదు కదా అని చెప్పేసి ఒక పిల్లని చూసి 10 మంది పిల్లలు చెడిపోతారు. అట్లా కాకుండా ఈ పిల్లోనికి తగిన గుణపాఠం రావాలి. ఈ పిల్లోని చూసిన శిక్ష వేరే పిల్లలకి అసలు అట్లా చెయ్యడానికి భయపడాలి. ఎందుకంటే ఆ పిల్లోడు అంత 24 కత్తిపోట్లు ఓడిచి ఆ పిల్లని హత్య చేసిందంటే ఇదైతే చాలా అసలు ఘోరం. ఇదైతే చాలా ఇది ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపై ఎటువంటి మొత్తం పెరిగిపోయాయి. సొసైటీకి ఒకటే చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి 10th క్లాస్ లోపల పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ అవి కానీ ఇవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కొంచెం పిల్లలకి కేర్ గా చూసుకోవాలి. ఆ బిడ్డలు నా కొడుకు ఎలా బతుకుతున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం తల్లిదండ్రులు గిట్ట ఆ పిల్లలు ఒక కంటతో కనిపెడుతుండాలి. లేకపోతే కనిపెట్టకుండా ఉంటే ఇట్లాంటి నేరాలకు పాల్పడుతుంటారు. జాగ్రత్త చేసినావు రా, నువ్వు బతుకొచ్చినోడు వాడు బతుకొచ్చినోడు. కానీ చేసిన ఇంటికి వస్తే నీళ్ళు ఇచ్చిన అన్నం పెట్టినా కానీ ఆడని తెలవలేదు నైనా. 10 రోజులు గనేడు రాయి కట్టి ఇదే పరీక్షలు రాయి పగ తిన్నారు పరీక్షలు చిల్లర రాయి కట్టి వేస్తే 10 రోజులకు గనేడు రాయి గుంజుకొని వచ్చింది నా బిడ్డ. మళ్ళీ గడ్డకు వచ్చిందని కూడా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నీళ్ళనే ఇడిచిండు ఆ కొడుకు. పోలీసు వాళ్ళు వీళ్ళే ఇట్లనే వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తేనే దొరికిండాడు, అన్నిటిసా పెట్టేసిరు. అంటే నాకు బలం లేదు ఏమనంటే పిల్ల కొంచెం 10th, ఆ పిల్ల కూడా 10th క్లాస్ పిల్లనే. నా పిల్ల నా వెనక ఇవ్వలేదు, నా తమ్ముడు చచ్చిపోయాడు, నా మరదలు వెళ్ళిపోయింది. మేము చేతగాని వాళ్ళం ఏం చేస్తాం అప్పుడు? పిల్లకి భయం లేదు అని అంటాం. అయినా పిల్లగాళ్ళకి కూడా ఉండాలి కదా, ధర్మత కాదు బిడ్డ. ఆడిదైనా మొగోడిదైనా ఇలాంటి పని చేసి తీసి పడేయాలి భూమి మీద. మేము నాలేదు అయినా కూరగాయల కోసం పోతాం కానీ ఈ పొరడని మాకు తెలియదని ఇప్పటిదాకా కూడా చూడలేము. అడు రెంటోడా కిరాయోడా ఎవడా అనేది కిరాయికి ఇస్తాం బిడ్డ. కిరాయికి ఇచ్చినప్పుడు పిల్లలు మంచోళ్ళు అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఎవరైనా కిరాయికి ఇస్తారా? ఇంకో నాకు ఇట్లకి రానిస్తారా? ఎక్కడోడాడు బతకనీకి వచ్చినావు. ఇప్పుడు తల్లిదండ్రికి కూడా ఉంటుంది, తల్లిదండ్రి 1-2 కనబడ్డప్పుడు తీసుకుపోయి హాస్టల్ వాడేను అన్న మొదలను ఉంటివి నువ్వు. కానీ చిన్న పిల్లను నువ్వు పానం తీసినవురా. భగవంతుడు జరసేపటికి కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుంటాను, మనం కళ్ళు మూయలేం కదా. ఇంత పెద్ద రచ్చ చేస్తుందంటే అది పుట్టిన గడియ మంచిది కాబట్టి, చెడ్డది కాబట్టి ఉంచొద్దు. పోరడైతే ఎవడైతే పీకి పారేయాలి బిడ్డ. రేపు నేను రోడ్డు మీద నన్ను కూడా వీకేస్తుండొచ్చు నువ్వేమన్నాను కానీ నొస్తుంది కడుపు. 8 ఏళ్ళు అవుతుంది మర్చిపోలేక ఈ గతికి వచ్చినాం మేము. విన్నావా? ఏమన్నా న్యాయం చేస్తామంటారు, 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామంటే చచ్చిపోయినాక పైసలు తీసుకుంటాం బిడ్డ. మన పిల్ల పోయినాక పైసా తీసుకుంటే అది దొంగ కాదు, లచ్చుకోరు అయితే నేను తీసుకోను. జరిగింది బిడ్డ, ఎవ్వరు రాలేరు. మేమే పోయినాం మా ఇంటి వాళ్ళం కానీ ఎక్కడ రాలేదు. రోడ్డుకున్నది పిల్ల కానీ పిల్లనే అన్నారు కానీ ఇటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారో అని తీసే చిన్న పెద్ద ఏం లేదు. తప్పు చేసినప్పుడు తప్పే, తప్పు అన్నప్పుడు అది తప్పే. పెంపక కారణం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మంచిగా ఉండమని చెప్తారు కానీ ఇట్లా చేయమని చెప్తారు బిడ్డ, చెప్పరు కదా. ఏ తల్లిదండ్రులు అయితే చెడ్డోడని ఇప్పుడు మన అమ్మ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగినామంటే నీ తల్లిదండ్రులు ఆశీర్వాదం.
కానీ ఆడు వాని సైకోనా ఏందా ఇంకా పూర్తిగా డీటెయిల్ తెలుస్తలేదు బిడ్డ అని ఇక్కడ కననే కనబడదు ఇంకో వాళ్ళకి బుద్ధి రావాలి ఇంకొకళ్ళకి బుద్ధి రావాలి బిడ్డ మర్చిపోయినా అది వస్తే ఏడుస్తున్నా చేయొద్దు మనిషి వాడు ఉన్నాడు గింత ఎట్లా చేసిండో నా పిల్లను ఎట్లా చేసిండో ఏం చేస్తా అయ్యా రాయి గనేడు రాయి 25 కేజీల రాయిని కట్టి పగతన వరకు చిల్లర వేస్తే రాయిని గుంజుకొని వచ్చింది నా బిడ్డే మళ్ళీ వస్తే మళ్ళీ పోయి మళ్ళీ వేసిండట మళ్ళీ వాన వస్తేనే పోలీసు వాళ్ళు చెప్తున్నా ముఖం కూడా చూడకూడదు చేసిండ బాడుకో చేపలు తిన్నాయి కోసి పారేయాలి ఉంచనే వద్దు నీకు నమస్తే నాయనా